నామమునకు మహిమ ప్రభావాలు కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయము మనందరము కూడా దేవుని సన్నిధిలో సహవాసముగా కలుసుకొని మనందరము కలిసి దేవుని ఆరాధించుటకును, దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానించి ప్రభుని ఆశీర్వాదాలు పొందటానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి సంతోషంగా దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి దినం. కాబట్టి వారం దినాల్లో the best day of the week is Sunday, because the Sunday is the first day to the weekdays. The Sunday is the first day. చెప్పండి, సండే ఈజ్ ఫస్ట్ డే. సమయం నిజంగా అతి గొప్ప ధన్యత ప్రభు మన అందరికి ఇచ్చాడని మరొకసారి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మనము ఇప్పటివరకు చాలా చక్కగా దేవుని సన్నిధిలో పాటలు పాడి స్తుతించి ఆరాధించి కీర్తన భాగం చదువుకొని అందులో ఉన్న విషయాల్ని అర్థం చేసుకుంటూ ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నీ హృదయంలో తలపోసుకొని ప్రభుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు గొప్ప ధన్యత, ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చి మనల్ని నడిపించినందుకు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరి మీద దేవుడు దయ చూపిస్తాడో ఆయన తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆయన అన్నది ఏనంటే, ఎవరైనా మిమ్మల్ని హృదయపూర్వకముగా అనుసరిస్తే అలాంటి వారి ఎడల నీవు కృప చూపిస్తావు. అలాంటి భక్తులు ఎలాంటి భక్తులు? హృదయపూర్వకముగా నిన్ను అనుసరించే భక్తి కలిగిన వారు. అంటే ఎవరైనా భక్తి కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆ భక్తిని హృదయపూర్వకంగా చేస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరిస్తూ, కొన్నిసార్లు భక్తి కలిగిన వారిగా ఉంటాం కానీ అనుసరించాం. కొన్నిసార్లు అనుసరిస్తాం కూడా, కొంచెం ఆ లెవెల్కి వస్తాం, భక్తి చేస్తుంటాం, అది ఫస్ట్ స్టెప్ అనుకుందాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనస్ఫూర్తిగా అనుసరించడం అనేటువంటిది సెకండ్ లెవెల్ అయినట్లయితే, థర్డ్ లెవెల్ ఇంకొంచెం ఎక్కువగా ఏంటంటే అది హృదయపూర్వకంగా చేస్తే. ఇది దేవుడి గురించి ఆయనకున్నటువంటి ఒక మంచి ఒపీనియన్ ఏంటంటే, దేవుడు ఎవరి జీవితంలోనైనా కృప చూపించి వారికి మేలు చేయాలి అనుకున్నట్లయితే ఏ భక్తుడైనా సరే హృదయపూర్వకంగా ఆయన్ని అనుసరిస్తే, అలాంటి భక్తి గలవాడిగా ఉన్నట్లయితే వాని ఎడల దేవుడు కృప చూపిస్తాడు. దట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్, బికాస్ హీ లెర్న్ త్రూ హిస్ ఫాదర్. మెనీ టైమ్స్ వెన్ హీ ప్రే టు గాడ్, హీ రిమెంబర్స్ హిస్ ఫాదర్. సొలొమోన్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. Lord, you know about my father, how he followed you. నా తండ్రి నిన్ను ఎలా అనుసరించాడో నీకు తెలుసు
అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. అండ్ ఐ నో అబౌట్ మై ఫాదర్. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. సో దట్స్ వై హీ కన్ఫర్మ్డ్ when we follow the way of God with our whole hearted, మన హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించేటువంటి వ్యక్తులకు దేవుడు కృప చూపిస్తాడు అనేది ఆయన నమ్మకం. తన తండ్రిని కళ్ళారా చూశాడు. అందుకే ఆయన మాట్లాడుతూ, దేవా నీవు చాలా కృపగలవాడివి, ఏ భక్తుడైనా నిన్ను హృదయపూర్వకంగా అనుసరిస్తే వాని ఎడల నువ్వు ఎంతైనా కృప చూపిస్తావు. దావీదు ఎడల దేవుడు ఎలాంటి కృప చూపించాడో కూడా తన తండ్రిని బట్టి ఆయన చాలాసార్లు ప్లీజ్ అవుతాడు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని గొప్ప జనమైనటువంటి దైవీకమైన దేవుని ప్రజలకి రాజుగా దేవుడు ఎన్నుకోవడం ఆయన ప్రాక్టికల్గా తన కళ్ళతో చూచాడు. అందుకనే దేవా, యు ఆర్ ఎ వెరీ గ్రేషియస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మాకు దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే నీవే. ఎందుకు అని అంటే అలాంటి కృప చూపించేవాడు నీవే. And Solomon knows about personally about his life also. సోల్మన్ కూడా తను హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆయన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాడు. ఆయన ఆరాధన, ఆయన ప్రార్థన, ఆయన విధానము, ద లైఫ్ స్టైల్ ఆఫ్ డివినిటీ, his divine life, many people has appreciated. ఆయన్ని ఎంతోమంది గౌరవించారు. వేరే రాజులు ఆయన్ని చూడడానికి వచ్చినప్పుడు, షేబా దేశపు రాణి అంటారు, మీరు దేవాలయానికి వెళ్ళడం, దేవాలయాన్ని నుంచి రావడం, దేవాలయంలో మీరు హంబుల్గా ఉండడం, ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు. how you are maintaining the ascend and descend of the temple. మీరు దేవాలయమునకు ఎక్కి వెళ్ళే విధానం, ఎంతో దూరముగా మీరు చెప్పులు విడిచి ఎంతో హంబుల్గా ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళడం, ఆ దేవాలయంలో మీరు నిలబడ్డం, అక్కడి నుండి మీరు ఎంతో గౌరవంగా తిరిగి రావడం, ఆ యొక్క ఫియరింగ్ టు గాడ్, దేవునికి భయభక్తులతో మీరు ఆరాధించడం చూచినప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఇతర రాజులు ఒప్పుకున్నారు. ఆ విధంగా ఆయన చాలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు సోల్మన్. అందుకే నా జీవితంలో కూడా నువ్వు కృప చూపించావు. యాక్చువల్గా సోల్మన్ కింగ్ అవడం అనేది ఇట్స్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ డేవిడ్ హ్యాడ్ మెనీ చిల్డ్రన్. దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు, బట్ గాడ్ హ్యాస్ చూజన్ ద సోల్మన్. సోల్మన్ హిస్టరీ మనం చూసినప్పుడు ఆయన ఒక బత్షెబా అనేటువంటి వ్యక్తికి జన్మించినవాడు. తన భర్త చనిపోయిన తర్వాత దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు. సో ఆల్రెడీ ఆయనకి ముందున్నటువంటి పిల్లలందరూ కూడా దే ఆర్ ఫైటింగ్ విత్ హిస్ ఫాదర్. ఎందుకంటే దావీదు ఒకరోజు చెప్పాడు, సోల్మన్ రాజు అవుతాడు రా అని. మీరెవరు రాజులు అవరు, దేవుడు నాకు చెప్పాడు సొలొమోన్ రాజు అవుతాడు అని. అలాంటి వాడు రాజు అవటం ఏంటి? వాళ్ళకి మింగుడు పట్టలేదు. దేవుడేమో దావీదుకి చెప్పాడు, నీ కుమారుడులో సొలొమోన్ రాజు అవుతాడు అని. సో సోల్మన్కి ఈ విషయం చెప్పాడు దావీదు. అప్పుడు సొలొమోను కూడా ఆశ్చర్యపోయాడు. వా,
ఎంతోమంది నాకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు అప్పటికే ఫాదర్తో ఫైట్ చేస్తున్నారు, నెక్స్ట్ నేనే కదా అని. అడోనాయ్, అదోనియా అండ్ అబ్షలోం, వీళ్ళంతా సీనియర్స్, పెద్ద అన్నయ్యలు, వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు సింహాసనం కోసం. బట్ నాకు ఈ స్థానం ఇవ్వడం అంటే ఆయన దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దయను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అందుకే ఆయన చెప్తాడు, దేవా నువ్వు చాలా కృపగలిగిన దేవుడవు. దేవునికి స్తోత్రం. ఎవరి ఎడల నువ్వు దయ చూపిస్తావు, ఎవరి ఎడల కనికరం చూపిస్తావు, ఎవరి ఎడల నువ్వు కృపగలవాడిగా ఉంటావు అని అంటే, ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా లేక హృదయపూర్వకంగా అనుసరిస్తారో. ప్రేమించడం వేరు, ఇష్టపడటం వేరు, లైక్ చేయడం వేరు కదా. ఇవన్నీ చాలా స్టేజెస్ ఉంటాయి. బట్ ఫాలోయింగ్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్. ఒక వ్యక్తి తన జీవితంలో ఇప్పుడు యేసు ప్రభు వారిని ప్రేమించేవారు చాలామంది ఉంటారు, యేసు ప్రభు వారి బోధలు ఇష్టపడేవారు చాలామంది ఉంటారు, యేసు ప్రభు వారి బోధల గురించి అవి చాలా మంచివి అని ఇతరులకు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. పండగ దినాలప్పుడు ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు, దేవునికి స్తోత్రం. సో అనుసరించడంలో కూడా చాలాసార్లు డిఫరెన్సియేషన్ మనం చూస్తాం. కొంతమంది వారి లాభం కోసం అనుసరించే వాళ్ళు ఉంటారు, ఏదో చూద్దాం ఇది కూడా అనుసరిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు చూసేది ఏమిటంటే, హృదయపూర్వకంగా అనుసరిస్తే దేవుని కృప మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ విధంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించుట ఎంత ఆశీర్వాదకరమో, దేవుని వాక్యంలో ఒక కొద్ది నిమిషాలు ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటిగా హృదయపూర్వకంగా ఆయన ఉపదేశాలను అంగీకరించడం లేకపోతే అనుసరించడం. ద ఫస్ట్ థింగ్, మొదటిది ఏంటంటే ఆయన ఉపదేశమునకు లోబడాలి. అనుసరించడం అంటే, ఆయన మార్గంలో నడవడం అంటే, ఆయన ఉపదేశాలను మనము అంగీకరించాలి, వాటికి లోబడాలి, వాటిని అనుసరించాలి, ఆయన బోధలను అనుసరించాలి. ఎలాగా? హృదయపూర్వకంగా. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. సొలొమోను గారు రాస్తారు ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో, నా కుమారుడా ఉపదేశమును మరువకుము, ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము, అవి మీకు దీర్ఘాయుష్యును కలిగి. హృదయపూర్వకముగా వాటిని గైకొనాలి. గైకొనడం అని అంటే యాక్సెప్ట్. దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క ఉపదేశం టీచింగ్స్. There are many type of teachings. There is preaching. There is a preaching. ఉపదేశించడం అనేది, బోధించడం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం, ఈరోజు మీరు అందరూ వింటున్నారు, నేను చెప్పాలనుకున్నంత నేను చెప్పేస్తున్నాను, ఇది ప్రీచింగ్. మీరేం మాట్లాడకుండా ఇష్టమైన వింటారు, ఇష్టంగాని నొచ్చుకుంటారు. ఏందో ఈరోజు పాస్టర్ గారు చాలా అదోలా మాట్లాడాడు అనుకుంటారు. కొంతమందికి అది నచ్చుతుంది, అలాగా ఇష్టం ఉంటే వింటాం, లేకపోతే లేదు, సర్లే ఈ వారం ఇలా బానీళ్ళు అనుకుంటాం. ఇది ప్రీచింగ్. సో టీచింగ్ అలా కాదు. టీచింగ్ అలా, ఉపదేశము అలాంటిది కాదు. ఉపదేశం అంటే దాన్ని మరలా తిరిగి క్వశ్చనింగ్ చేసుకొని ధ్యానించి, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా, ఇది కాదా, ఇది తప్ప, దీనిలో ఇది ఎలా అయితే ఏంటి అని దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ చేసుకునేది ఉపదేశం. సో అందుకనే ఉపదేశమును
ఉపదేశమును హృదయపూర్వకంగా గైకొనాలి. ఎవరైతే ఉపదేశమును హృదయపూర్వకంగా గైకొంటారో వారి మీద దేవుడు దయ చూపిస్తాడు. అందుకని యెషయా గ్రంథం 51:4 ఉపదేశం అనేది మొదటిగా దేవుని దగ్గర నుండి మనకు ఉపదేశం కలుగుతుంది. యెషయా గ్రంథం 51:4 దేవుని ఉపదేశం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని ఉపదేశం. చెప్పండి, అందరూ చెప్పండి. అనగా దేవుడు కొన్నిసార్లు మనతో ఉపదేశిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక అంశాన్ని మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఓ సందర్భాన్ని ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఉపదేశం, అది దేవుని యొద్ద నుండి కలిగే ఉపదేశం. రెండవది, మనకు ఉపదేశకులు తల్లిదండ్రులు మన ఉపదేశకులు. అందుకని సామెతల గ్రంథం 6:20, 23:22 చూచినప్పుడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును మరువకుము, నీ తల్లి ఉపదేశమును మరువకుము, వాటిని హృదయపూర్వకముగా గైకొనుము. సో నంబర్ 1, దేవుని యొద్ద నుండి కలిగే ఉపదేశాన్ని మనం అనుసరించాలి. రెండవది, వీ హ్యావ్ ఎ పేరెంట్స్, తండ్రి తల్లి వారి ఇరువు ఉపదేశాలు మనము అనుసరించాలి. ఉపదేశం వింటాం, కానీ ఉపదేశాన్ని అనుసరించాలి. ఎంతమంది దేవుని ఉపదేశాన్ని అనుసరిస్తున్నారు? మంచిది. అండ్ తల్లిదండ్రులు మనకు ఉపదేశిస్తున్నారు, వాటిని కూడా మనం అనుసరించాలి. ఎవరైతే హృదయపూర్వకంగా ఇది నా పేరెంట్స్ నాకు ఈ బేస్ వేశారు, పేరెంట్స్ నాకు ఈ ఉపదేశం ఇచ్చారు, పేరెంట్స్ నాకు ఒక మంచి మార్గం బోధించారని ఎవరైతే ఆ పేరెంట్స్ని గౌరవిస్తారో, దాన్ని అనుసరిస్తారో, అటివారి మీద దేవుని కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ అనదర్ థింగ్, వీ హ్యావ్ మెనీ టీచర్స్. మనకి ఉపదేశకులు ఉన్నారు. ఉపదేశకులు అది మన దేవుడు, రెండవది తల్లిదండ్రులు, మూడవది మన చుట్టూ ఉన్న ఆ టీచర్స్. సో మనం సృష్టి నుండి నేర్చుకుంటున్నాం. దట్స్ ఆల్సో ఎ గ్రేట్ టీచర్. అండ్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్. దే ఆర్ ఆల్ టీచర్స్. అండ్ వీఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. దే ఆర్ ఆల్సో టీచర్స్. సో మనకి నేర్పించేటువంటి, ఉపదేశించే ఉపదేశకులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఈవెన్ అవర్ టీచర్స్ ఆల్సో. అందుకే సామెతల గ్రంథంలో 5:12-13 చూచినప్పుడు, నా ఉపదేశకుల యొక్క ఉపదేశమును నేను ఎలాగున మరచిపోతిని, లేకపోతే త్రోసివేసి తిని, తృణీకరించి తిని. సో ఉపదేశకుల యొక్క ఉపదేశమును కొన్నిసార్లు మనము తృణీకరిస్తూ ఉంటాం. మనకు చాలామంది ఉపదేశిస్తూ ఉంటారు, వాటిని నెగ్లెక్ట్ చేస్తుంటాం, ప్రక్కన పెట్టేస్తుంటాం. అది మనకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అందుకనే 13:14 కూడా, జ్ఞానుల ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది అని అంటే, మరణ పాశముల నుండి మనలను కాపాడుతుంది. జ్ఞానుల ఉపదేశము అనేది ఒక జీవపు ఓట, ద లైమ్ స్ట్రీమింగ్. అది ఒక జీవపు ఓట లాంటిది. మనకు ఉపదేశించే ఉపదేశాలు ఒక జీవపు ఓట. అవి మనలను మరణపాశముల నుండి కాపాడుతూ రక్షిస్తుంటుంది. కనుక ఉపదేశాన్ని మరవకూడదు, ఉపదేశాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఉపదేశాన్ని హృదయపూర్వకంగా అనుసరించాలి. ఎవరైతే ఇది నేను విన్నానో, ఇది అనుసరించాలి అని మనస్ఫూర్తిగా ఎవరైతే అనుసరిస్తారో, అట్టి వారి యొక్క జీవితాల్లో దేవుని మహాకృప వారి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో దేవుడు మన జీవితాలను కనికరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నట్లయితే, నంబర్ 1, ఉపదేశమును అంగీకరించి దాన్ని అనుసరించాలి. ఇది మొదటి విషయం. మనం సామెతల 5 చదువుకున్నాం. వారు ఏడుస్తున్నారు, అయ్యో నేను నా ఉపదేశకుల యొక్క
ఉపదేశాన్ని ఏ విధంగా నేను త్రోసివేశాను, ఈరోజు నేను ఎంత కష్టపడుతున్నానో. చాలాసార్లు మనకు ఉపదేశించబడిన విషయాలన్నీ కూడా రిమైండ్ అవుతూ ఉంటాయి. నేనెంత నష్టపోయానో. ఒక మంచి నాయకులు మనల్ని నడిపిస్తున్నారు, దేవుడు మనకు బోధిస్తున్నాడు. చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడు, అలాగే నా తోటివారు నాతో మాట్లాడారు, నా స్నేహితులు నాతో మాట్లాడారు, పేరెంట్స్ నాతో మాట్లాడారు. కానీ వాటిని నేను ఖాతరు చేయలేదు, వాటిని పట్టించుకోలేదు, వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నా. సో దేవుడు మన ఉపదేశకుడు. నంబర్ 2, అవర్ ఫ్యామిలీ ఈజ్ అవర్ టీచర్స్. కుటుంబం, తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు ఒక ఫ్యామిలీ. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ దే ఆర్ ఆల్సో టీచర్స్. వారిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, మన ఉపదేశకులను నెగ్లెక్ట్ చేస్తున్నాం. దానివలన దేవుని కృప పొందలేకపోతున్నాం. ఎవరైతే అంగీకరించి హృదయపూర్వకంగా అనుసరిస్తారో అట్టివారి మీద దేవుని కృప ఉంటుంది. ద సెకండ్ థింగ్, ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకున్నట్లయితే, యోబు జీవితం నిజంగా దేవుని కృప పొందటానికి గల కారణం ఆయన మాటల్లో మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనంలో అపోల్లో అనేటువంటి ఒక గొప్ప వేదాంతి, అది మాట చదువుదాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము. ఎస్, పద్దెనిమిదవ అధ్యాయము 25వ వచనం. అతడు ప్రభువు మార్గముల విషయమై ఉపదేశం పొందాడు. 24లో, అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొందాడు. ఏం పొందాడు? ఉపదేశం పొందాడు. తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడుచుండు. ఇతడు యోహాను బాప్తిస్మం మాత్రమే ఎరిగినవాడు. మాత్రమే అని ఎందుకు వాడారు అని అంటే, యోహాను జస్ట్ హీ గేవ్ ద బ్యాప్టిజం ఓన్లీ, వాటర్ బ్యాప్టిజం. అయితే యేసు క్రీస్తు వారిని ఎరగడం ఎంత కష్టం. ఆ తర్వాత ఆయన తెలుసుకున్నాడు. ఆయన చాలా వేదాంతి, పండితుడు అపోల్లో. అతను చాలా ధైర్యంగా యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి అనంటే, అతడు దేవుని వలన ఉపదేశమును పొందుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడారు. ఆయన యొక్క స్టడీస్లో, ఆయన నేర్చుకున్న దానిలో ఆయన దాన్ని అనుసరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన అనుసరించాడు, అనేకులకు బోధించేవాడిగా మారాడు. ఈ ఉదయకాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఉపదేశమును నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడు మనతో మాట్లాడుతూ, మన పేరెంట్స్ మాట్లాడుతుంటారు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, మన టీచర్స్, మన ఉపదేశకులు, మన బోధకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతున్నారు. వాటిని మనం నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టినట్లయితే దేవుని కృపకు పాత్రులు కాలేము. అందుకే హృదయపూర్వకంగా మనము మన బోధలను, దేవుడు మనకిచ్చిన ఉపదేశమును అనుసరించినట్లయితే దేవుని కృప పొందగలం. ద సెకండ్ థింగ్, రెండవది, కీర్తనల గ్రంథంలో, కీర్తనలు 15వ కీర్తన 2వ వచనంలో మనం చదివినప్పుడు భక్తుడు రాస్తున్న చక్కని మాట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి. చెప్పండి, నిజం ఎలా పలకాలి? హృదయపూర్వకంగా నిజం పలకాలి. అంటే నిజము పలకడమే చాలా గొప్ప. దాన్ని ఇంకా మనస్ఫూర్తిగా నిజం పలకడం అంటే అది ఇంకా చాలా గొప్ప విషయం. సో అందుకనే, దేవా నీ సన్నిధిలో ఎవరు ఉండగలరు? దేవా నీ సన్నిధికి ఎవరు రాగలరు? నీతో ఎవరు కలిసి ఉండగలరు? యెహోవా పర్వతానికి ఎవరు ఎక్కి వెళ్ళగలరు? ఎవరు వెళ్ళగలరు అని అంటే, ఎవరైతే
హృదయపూర్వకంగా దేవుని యొక్క దేవుని గురించి తన క్యారెక్టర్లోనే నిజాన్ని పలకడం అలవాటు చేసుకుంటారో, హృదయపూర్వకంగా నిజాన్ని పలకాలి. అట్టివారి మీద దేవుని కృప ఉంటుంది. అలాంటి వారు దేవుని పర్వతానికి ఎక్కి వెళ్ళగలుగుతూ ఉంటారు. సో నిజం హృదయపూర్వకంగా పలకాలి. నంబర్ 1, ఉపదేశాన్ని హృదయపూర్వకంగా అనుసరించాలి. నంబర్ 2, హృదయపూర్వకంగా నిజం పలకాలి. నిజము అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఎప్పటికైనా నిజం నిలబడుతుంది. మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఏమంటారు చెప్పండి? నిజము నిదానం మీద తేలుతుంది. కాబట్టి ఓపిక పడితే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సో అందుకని నిజమును పలకడం, హృదయపూర్వకంగా పలకడం అలవాటు చేసుకున్నట్లయితే అది మనకు దీవెన కలిగిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25లో ఈ మాట మనం చదివినట్లయితే, ప్రతివాడు తన పొరుగు వానితో నిజము పలకవలెను లేక నిజము మాట్లాడవలెను అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనంలో చూచినప్పుడు, నిజమైన మాటలు స్థిరముగా ఉంటాయి. ఏది నిజమో అది ఎప్పటికైనా స్థిరంగా ఉంటుంది. కాబట్టి నిజమాడే పెదవులు నిత్యము స్థిరంగా ఉంటాయి. నిజమాడు పెదవులు అంటే లేక నిజంగా పలికే మాటలు. హృదయపూర్వకంగా ఎవరైతే నిజము పలికే వారిగా ఉంటారో వారి మాటలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. కానీ కొంతమంది నిజం మాట్లాడినట్లే మాట్లాడతారు, కానీ దానిలో నిజం ఉండదు. ఎందుకంటే వాళ్ళు హృదయపూర్వకంగా నిజం మాట్లాడరు. అందుకనే కొన్నిసార్లు ఏం చేస్తారు, నిజం నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టులు పెట్టుకొని చెప్పాలి. ఎందుకంటే వాడు ఎన్నోసార్లు అబద్ధాలు ఆడుంటాడు కాబట్టి ఒక్కసారి కూడా నిజం చెప్పారు. అందుకనే ఇది నిజం అని చెప్పడానికి వాడు ఎన్నెన్ని అడ్డదారులు దొక్కుతాడో కదా. ఇది నిజం అని చెప్పడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు గీసి, అందుకని అంటారు నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అంటారు. ఎందుకంటే నీ మాట అంత నిజం కాదు అని. నిజంగా ఉండేటువంటి, నిజంగా మాట్లాడేవాడి పెదవులు ఎప్పుడూ ఒకేలాగుంటాయి. ఏ సిచ్యువేషన్లోనైనా ఒకేలాగుంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా నిజమే పలుకుతారు. నిజమాడే పెదవులు స్థిరంగా ఉంటాయి. అబద్ధం ఆడేటువంటి మాటలు క్షణం కూడా ఒక క్షణం మాత్రం ఉంటాయి. కాబట్టి నిజం పలుకుతూ ఉండాలి. నిజంగా ఉండండి, హృదయపూర్వకంగా నిజంగా ఉండండి, నిజం మాట్లాడుతూ ఉండండి. దేవుని కృప లాంటి వాళ్ళ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని 14వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూసినప్పుడు, నిజము పలికేవాడు పొరుగువాడిని రక్షిస్తాడు కూడా. కాబట్టి నిజంగా మాట్లాడేవాడు, నిజము పలికే సాక్ష్యం చెప్పేవాడు, నిజంగా సాక్ష్యం చెప్పగలిగిన వాడు పొరుగువాడిని కాపాడుతాడు, రక్షిస్తాడు. అందుకనే దేవుని సంఘములో దేవుని పిల్లలైనటువంటి మనము నిజము పలకడం అలవాటు చేసుకోవాలి. నిజం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే అలాంటి నిజం పలికేవాడిగా ఉంటాడో అలాంటి వాడిని దేవుడు దీవిస్తాడు. అందుకని ఇక్కడ మనం యోబు గురించి మనం ఇందాక గుర్తు చేసుకున్నాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో యోబు తన జీవితంలో ఏనాడు అబద్ధము పలకలేదు అనే మాట రాయబడింది. సో యోబు జీవితంలో ఎన్ని కష్టాలు, సిచ్యువేషన్స్, ఎంత చేంజెస్ వచ్చాయి, కానీ అతను ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. నిజమైన మాటలే పలుకుతాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో నిజం ఉంది. ఏనాడు కూడా అబద్ధాన్ని ఇష్టపడలేదు. అందుకే దేవుడు ఆయన మీద కృప చూపించాడు. ఆయనకి ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా, డిస్ట్రక్షన్స్ ఎదురైనా కూడా దేవుడు యోబును విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే అబద్ధం ఆడే జీవితం లేదు ఆయనకి. అబద్ధం ఆడడు, అబద్ధం చెప్పడు, అబద్ధం మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా గమనిస్తే చెప్పండి, హృదయపూర్వకంగా నిజము పలకాలి. మూడవదిగా గమనించినట్లయితే హృదయపూర్వకంగా ప్రేమించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే,
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము, హృదయపూర్వకంగా ప్రేమించు వారిగా ఉండాలి. చదువుదామా? క్షయ బీజము నుండి గాక దేవుని వాక్య మూలముగా అక్షయమైన బీజము నుండి జన్మించారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండుటకు మీరు సత్యానికి విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించాలి. మీ సహోదరులలో ప్రేమ నిలబడాలంటే, మనందరిలో ప్రేమ నిలిచి ఉండాలంటే, ప్రేమ శాశ్వతమైనటువంటిదిగా మన కుటుంబములో లేక సంఘములో సమాజంలో సహోదరులలో నిలిచి ఉండాలన్నట్లయితే హృదయపూర్వకముగా ప్రేమించండి. మీ సహోదరులలో ప్రేమ కలుగునట్లు ప్రేమించాలి. చెప్పండి, ఎలా ప్రేమించాలి? ప్రేమ కలిగేటట్లుగా ప్రేమించాలి. కొన్నిసార్లు మనం ప్రేమిస్తాం, మన ప్రేమ మందే, ఎదుటివాడు వాళ్ళలో ప్రేమ కలగపోనీగాక. ఎదుటివాడు తిట్టుకుంటానైనా ఉంటాడు కానీ నా ప్రేమ నాదే, నా ఇష్టం నాదే. కాబట్టి ఎదుటివానికి కూడా ప్రేమ కలిగేలాగా ప్రేమించాలి. అదే హృదయపూర్వకమైన ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని అంటే ఎదుటివాడు కూడా అలాంటి ప్రేమను అంగీకరించగలిగేటువంటి రీతిగా ఉండాలంటే ఆ విధంగా మనం ప్రేమించాలి. ఎదుటివాడు కూడా ప్రేమించగలిగే రీతిగా ప్రేమను చూపించాలి. యేసుక్రీస్తు వారు అదే చేశారు కదా. మనము యేసయ్యను ప్రేమించడమే కాదు, దేవుణ్ణి ప్రేమించడమే కాదు, లోకాన్ని ప్రేమించడానికి, సహోదరులను ప్రేమించడానికి, పొరుగువాణ్ణి ప్రేమించడానికి, కష్టంలో ఉన్నవాడిని ప్రేమించడానికి, ప్రేమతో ప్రేమపూర్వకమైన కార్యాలు జరిగించడానికి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడిది అని అంటే యేసు ప్రభు అలా ప్రేమించాడు. మనము ప్రేమించున్నట్లుగా ఆయన ప్రేమించాడు. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, ప్రేమించండి. ఎలా ప్రేమించాలో తెలుసా? మీరు ఎదుటివాడు ప్రేమించగలిగే రీతిగా మీరు ప్రేమించండి. అలాంటి ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద దేవుని కనికరం ఉంటుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు సహోదర ప్రేమ కలగాలంటే సహోదరులను ప్రేమించాలి. సో ప్రేమ కలగాలంటే ప్రేమించాలి. కోపం రావాలంటే కోపం వస్తుంది అనుకోండి, మన కోపం వస్తే ఎదుటివాడు కోపం రాదా? వస్తుంది. అలాగే మనకు ప్రేమ వస్తే ఎదుటివానికి కూడా ప్రేమ వస్తుంది. అలాగ మీరు ప్రేమించాలి. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు ప్రేమించడానికే మనం అసలు ఏర్పాటు చేయబడ్డాం అంటాడు పౌలు గారు. తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, సంఘమా, మనము ఒకరినొకడు ప్రేమించడం కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం అట్టి ప్రేమను ప్రేమించలేకపోతే ఎదుటివాడు ప్రేమించలేడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినప్పుడు ప్రేమించుచున్నవాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రేమించేవారు ఉంటారో అలాంటి వారు ధర్మశాస్త్రమును నెరవేర్చుతూ ఉన్నారు. అంతేకాదు యోహాను రాస్తాడు, యేసు ప్రభు శిష్యులు యోహాను గారు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, 3వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు ఎవరైతే ప్రేమ గలవారిగా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ప్రేమ గలవారిగా ఉంటారో వారు వెలుగులో ఉన్నారు, రెండవది వారు జీవములో ఉన్నారు. అందుకని అంటాడు 4వ అధ్యాయం 20-21 వచనాల్లో, తన సహోదరుని ద్వేషిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎవరు చెప్పగలరు? ఒకవేళ చెప్పినట్లయితే అది అబద్ధం అవుతుంది. నీ ఎదుటివాడిని, తోటివాడిని, నీ సోదరుడిని నువ్వు ప్రేమించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను ప్రేమిస్తున్నానని చెప్తే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నారట.
క్యారెక్టర్లోనేమో ప్రేమ లేదు, ఎదుటివాడిని ఎవరిని ప్రేమించట్లేదు, తోటివాడిని ప్రేమించడం లేదు, భార్యని ప్రేమించడం లేదు, భర్తని ప్రేమించడం లేదు, పిల్లల్ని ప్రేమించడం లేదు, తల్లిదండ్రులని ప్రేమించడం లేదే. కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, అబద్ధం కదా. కాబట్టి అలాంటి వాడు వెలుగులో ఉండలేడు, జీవనంలో ఉండలేడు. అందుకని ప్రేమించాలి. మనకు బాగా తెలుసు, సమూయేలు మొదటి గ్రంథం 18:3 చూసినప్పుడు యోనాతాను దావీదుని హృదయపూర్వకంగా ప్రేమించాడు. మనందరికీ తెలుసు, యోనాతాను అనేటువంటి వ్యక్తి సౌలు రాజు కుమారుడు. సౌలు దావీదును చంపడానికి చూస్తున్నాడు, కానీ సౌలు కుమారుడు దావీదుతో స్నేహం చేస్తున్నాడు. ఎలా ప్రేమించాడంటే తన ప్రాణ స్నేహితునిగా ఎంచుకొని అతనిని ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రేమించాలి అంటే ఆ ప్రేమకి హద్దులు లేవు. వాళ్ళ నాన్న ఎవరిని తరుముతున్నాడో ఆడిని ప్రేమిస్తున్నాడు అని అంటే, కానీ ఆయన హృదయంలో అర్థం చేసుకున్నాడు, లోపల అండర్స్టాండ్ చేసుకున్నాడు. మా డాడీ ఈ దావీదుని ఆయనకు వచ్చిన ఘనతను బట్టి తరుముతున్నాడు, అతను లేకుండా చేయాలనుకుంటున్నాడు. కానీ అతని ఘనతను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అతనికి. అతను దేవుని యందు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు అతను హెచ్చిస్తున్నాడు. రానున్న దినాల్లో ఇతనే రాజు అవుతాడు అని గ్రహించాడు. అక్కడ ప్రేమ బయలుదేరింది. సో ఇలాంటి వాడిని ప్రేమించాలి. అందుకనే తన కత్తిని, తన యొక్క నడికట్టును తీసి దావీదుకిచ్చి ఆయన ఎంతో ఘనపరిచాడు. హృదయపూర్వకంగా ఎదుటివాడిని ప్రేమించడం అలవాటు చేసుకుంటే దానివలన దేవుని కృప మనకి కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? మీరు దావీదు తర్వాత చాప్టర్స్లో చదివితే, ఆ రోజున దావీదు యోనాతాను వారిద్దరు మాట్లాడుకున్నారు. యోనాతాను అన్నాడు, నువ్వు రాజు అవుతావు అని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని సేవ్ చేయాలి నువ్వు. ఎస్, షూర్లీ నీ కుటుంబాన్ని నేను సేవ్ చేస్తాను. ఆ తర్వాత ఆయన రాజు అయ్యాడు. రాజైన వెంటనే ఆయన పెట్టిన ఫైల్ మీద సంతకం ఏ ఫైల్ మీద పెట్టాడో తెలుసా? సౌలు కుటుంబములో ఎవరైనా మిగిలి ఉన్నారా వాళ్ళని పట్టుకురండి. అప్పుడు ఒక అతను చెప్పాడు, సార్ ఇంకెవ్వరు లేరు, అందరు చనిపోయారండి సౌలు కుటుంబం. ఎందుకంటే సౌలు కుటుంబాన్ని ఫిలిష్తీయులు చంపేశారు. మరి ఎవరైనా ఒక్కళ్ళన్న శేషం ఉన్నారా? ఉన్నారండి. యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, యోనాతాను కుమారుడు. అతను 2 కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాడు. మెఫీబోషెత్ అనే వ్యక్తి లోదేబార్ అనేటువంటి ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాడండి. తప్పించుకొని వెళ్ళి అక్కడ ఉన్నాడు. అలాగా కమాన్, అతను పట్టురండి. అతను తీసుకొచ్చి తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని తన ఫ్యామిలీ అందరికీ చెప్పాడు, దావీదు, మెఫీబోషెత్ లేకుండా మనకి డైనింగ్ టేబుల్ లేదు. ఎవ్రీ లంచ్, ఎవ్రీ డిన్నర్ హీ షుడ్ బీ విత్ మీ. ఎవరైనా తన తాత నన్ను ప్రాణభయంతో పరిగెత్తి పారిపోవడానికి కారకుడు, చంపడానికి చూసినటువంటి వాడు, కానీ అతను మనవడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. సో తన కుమారులలో ఒకడిగా ఆ టేబుల్ మీద ఎవ్రీ మీల్స్, ప్రతి టైంలో యోనాతాను ఉండాలి. ఒక సందర్భంలో దావీదు వచ్చేసరికి యోనాతాను మెఫీబోషెత్ లేడు. ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? పిలవండి. మెఫీబోషెత్ వచ్చే వరకు దావీదు భోజనం చేయలేదు. హౌ గ్రేట్ లవ్! ప్రేమించండి. ప్రేమిస్తే పోయేదేం లేదు, మళ్ళా తిరిగి ప్రేమను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. వాళ్ళ తండ్రి యోనాతాను తన తండ్రి తరుముతున్న శత్రువు అయి ఉండొచ్చు, తన తండ్రితో ఏకీభవించి వాడిని తరిమేసేయాలని అనుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఇతను రాజు అయితే నేను కదా యువరాజుని,
ఒకవేళ మా డాడీ చనిపోతే నేను కదా ఈ రాజుని. కాబట్టి ఈ దావీదు అనేటువంటి వాడిని లేకుండా చేస్తే నెక్స్ట్ ఈ సింహాసనానికి నేను వస్తాను కదా అని ఆలోచించాల్సిన యోనాతాను. అలాంటి వాడు ఎలా ఫీల్ అయ్యాడంటే, మా డాడీ తర్వాత నేనే, ఆఫ్ కోర్స్, కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇతను కాబట్టి అతన్ని నేను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. సో లవ్ వన్ అనదర్, లవ్ యువర్ బ్రదర్, లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ కోవర్కర్. నీ తోటివాడిని ప్రేమించు. ఎవరొకవేళ బలహీనులై ఉండొచ్చు, వారు అయోగ్యులుగా ఉండొచ్చు దావీదులాగా, కానీ తరమబడుతున్న వ్యక్తినైనా సరే ప్రేమించి ఆ స్థానంలో నిలబెట్టాడు. అలా నిలబడబట్టే దేవుని యొక్క బిడ్డలు క్షేమంగా ఉన్నారు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ జనాంగానికి అద్భుతమైన సేవలు జరిగించాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమిద్దాం మనస్ఫూర్తిగా. చెప్పండి, ఈ 3 మాటలు చెప్పండి. మనస్ఫూర్తిగా ఉపదేశాన్ని అనుసరిద్దాం, మనస్ఫూర్తిగా నిజం చెబుదాం, మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. మళ్ళొకసారి చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మనస్ఫూర్తిగా. నెంబర్ 2, మనస్ఫూర్తిగా ప్రేమించాలి.